నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 12వ తారీఖు జాన్యువరి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు ఉత్తరాషాఢ కార్తె. రేపు పుష్యమాస శుక్లపక్ష చతుర్దశి తిథి రాత్రి తెల్లవారుజామున 5:03 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. మృగశీర్ష నక్షత్రం ఉదయం 11:24 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. బ్రహ్మ యోగం ఉదయం 9:09 వరకు, ఐంద్రం యోగం రాత్రి తెల్లవారుజామున 6:45 వరకు, గరిజకరణం సాయంత్రం 5:45 వరకు, వణిజకరణం రాత్రి తెల్లవారుజామున 5:03 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 7:32 నుండి 9:05 వరకు, అమృతకాలం రాత్రి 12:57 నుండి 2:30 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు, చంద్రోదయం సాయంత్రం 4:26 చంద్రాస్తమయం రేపు ఉదయం 6:16 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:47 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి 5:15 వరకు, రాహుకాలం సాయంత్రం 4:36 నుండి 6 గంటల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:36 వరకు, యమగండం మధ్యాహ్నం 12:25 నుండి 1:48 వరకు. రవి పంచ సప్త శలాకవేధ రేపు తెల్లవారుజామున 5:39 నుండి ఉదయం 11:24 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు మృగశీర్ష నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఆరుద్ర నక్షత్రం రేపు పగలు 11:24 నుండి ఉన్నందువలన ప్రదోష కాలంలో అన్ని శివాలయాల్లో శివునికి ఆరుద్ర అభిషేకం పేరుతో ప్రత్యేక రుద్రాభిషేకం భక్తులు ఆచరిస్తారు. అన్ని నటరాజ దేవాలయాల్లో కూడా రేపు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.